కరీంనగర్ ఆర్టీఓ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ వాహన తనిఖీలు గత 15 రోజుల నుండి కొనసాగుతున్నాయని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీకాంత్ చక్రవర్తి తెలియజేశారు. ఇప్పటి వరకు 300కు పైగా వాహనాలు పట్టుకున్నట్లుగా ఆయన తెలియజేశారు. రిజిస్ట్రేషన్ నెంబర్ ట్రాంపర్ సార్ కావాలని చేసినా మీరు దీన్ని బండి చూసుకుంటారా చేయాలని కాదు. ఇప్పుడు చూడండి సీ వాడాలి, ఎవడో వేరే బండి పడుతుంది సీ అని ఎవరికి బండి ఎవరిదో లేదు. ఇక్కడ ఉంది సార్ నెంబర్. ఈరోజు ట్రాఫిక్ పోలీస్ అలాగే ఆర్టీఓ పోలీస్ ఇద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఇక్కడ మన పోలీస్ స్టేషన్ ముందర స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఎవరైతే వితౌట్ నంబర్ ప్లేటు, నంబర్ ట్యాంపరింగ్, అలాగే ట్రిపుల్ రైడింగ్, వితౌట్ హెల్మెటు, దాంతోపాటుగా ర్యాష్ డ్రైవింగ్, సౌండ్ పొల్యూషను ఇట్లా వెళ్ళే వాళ్ళని అందరినీ పట్టుకొని వాళ్ళకు చట్ట ప్రకారంగా ఫైన్ వేయడం జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా వితౌట్ హెల్మెట్, తర్వాత అదేవిధంగా వితౌట్ నంబర్ ప్లేటు బయట తిరగకండి. దాంతోపాటు మన కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా చాలా కెమెరాలు ఉన్నాయి. దాదాపు 769 కెమెరాలు ఉన్నాయి. ప్రతి కెమెరాలో మీరు ఎక్కడో ఒక దగ్గర క్యాప్చర్ అవుతారు. దాంతో కూడా ఫైన్ పడుతుంది. కాబట్టి మమ్మల్ని ఎవరు చూస్తలేరు, ట్రాఫిక్ పోలీసు ఇక్కడ ఎవరు లేరు పాయింట్ మీద అని అనుకొని ఉండకూడదు. ప్రతి ప్లేస్లలో, మొత్తం అన్ని ప్లేస్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్లేస్లలో కెమెరాస్ ఉన్నాయి. అవి ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తున్నాయి. కాబట్టి మీరందరూ 4 వీలర్ డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి. 2 వీలర్ డ్రైవ్ చేసేవాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసినా కూడా అవి ఫైన్లు ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు పాటించి మీ ఫైన్ల నుంచి మీరు తప్పించుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈ కొంతమంది యూత్ సౌండ్ పొల్యూషన్ సైలెన్సర్ చేంజ్ చేసి బైక్ రైజ్ చేయడం అట్లాంటివి చేస్తారు. అట్లాంటి వాటిని కూడా పట్టుకొని మేము వేయడమే కాకుండా ఆర్టీఓకి కూడా రాయడం జరుగుతుంది. దానికి పెద్ద మొత్తంలో ఫైన్ పడుతుంది. మీ యూత్ పిల్లలందరి తల్లిదండ్రులకు మేము కోరుకునేది ఏంటంటే మీ పిల్లలు బండి బయటకు తీసి రైడ్ చేసేటప్పుడు ఆ బండి యొక్క సైలెన్సర్ ఎట్లుంది, ఆ బండి యొక్క కండిషన్ ఎట్లుంది, వాళ్ళు ఎట్లా ఏ విధంగా తిప్పుతారు అని చెప్పి మీరు గమనించుకుంటే బాగుంటుంది. లేదంటే మన ఎదిగిన కొడుకులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ మీ పిల్లల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాలని చెప్పి మేము మా ట్రాఫిక్ తరఫున కోరుకుంటున్నాం. నేను శ్రీకాంత్ చక్రవర్తి, DTO కరీంనగర్ అండి. ఇక్కడ ట్రాఫిక్ మరియు రవాణా శాఖ సిబ్బంది చేత ఉమ్మడి తనిఖీలు జరగడం చేయబడింది. దానిలో భాగంగా ఈరోజు దాదాపు 15 కేసులు రాసి వాటి జప్తు చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా దగ్గరికి వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 102 మంది AMVSలకు ట్రైనింగ్లోని భాగంగా మా దగ్గరికి వచ్చిన 10 మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ 1 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 1లో తనిఖీలు చేసి రవాణా మరియు ట్రాఫిక్ సిబ్బంది కలిసి ఉమ్మడి తనిఖీల భాగంగా మేము ఈరోజు 15 వాహనాలను జప్తు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం ఈ నెల 8 తారీఖున జరుగుతూ ఉంది. ఇది కూడా ఇంకొక వారం రోజుల వరకు కూడా కొనసాగించవచ్చు. వాహనదారులకు సూచన ఏంటంటే అందరూ వాహనదారులు తమ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కరెక్ట్గా రాసుకోవాలి. ప్లస్ ద్విచక్ర వాహన వినియోగదారులు హెల్మెట్ పెట్టుకోవాలి. మరియు కారు డ్రైవింగ్ చేసేవాళ్ళు హెల్మెట్, కారు డ్రైవింగ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిగా వాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు జాతీయ రహదారిపై జరుగుతున్నాయి సార్. దాని నెంబర్ సంబంధించి కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎట్లా గుర్తిస్తున్నారు? రోడ్డు ప్రమాదాలు అరికట్టాలంటే ముఖ్యంగా మనం ఒక రోడ్డు యొక్క నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అందులో భాగంగానే ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అందరూ కూడా ఇవన్నీ తగిన జాగ్రత్త సూచిస్తే రోడ్డు ప్రమాదాలను చాలా భాగంగా మనకు అరికట్టవచ్చు.